హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ కుమార్, సురేష్ రాజు చాలివాన. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సురేష్ రాజు చాలివాన. ఈరోజు ఇది నా షాప్ అండి. నేను మార్నింగ్ వచ్చాను, ఈరోజు కొంచెం లేట్ వచ్చాను. షాప్ తాళం తీస్తున్నాను. ఈరోజు లేదంటే 8:30, 9 అవుతుంది దగ్గర. కొంచెం లేట్ అయింది, లేట్ వచ్చి షాప్ తీస్తున్నాను. తీసాను. ఇక్కడ ఉన్న డబ్బాలు ఇట్లాగే ఉంటాయి, కింద బాక్సులు వేస్తాం మేము. నైట్ కూడా అట్లే పెడతాం. కాలి మీద బట్టలు ఒకటి ఇట్లా కప్పుతాము. కప్పేసి నైట్ ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతాము. ఇగో ఇక మార్నింగ్ వస్తాం కదా, మార్నింగ్ వచ్చినప్పుడు బట్టలు తీస్తాం అన్నట్టు. బట్టలు తీసి ఇట్లా అన్ని బట్టలు తీసేసి మంచిగా నీట్గా పెట్టి ఆడేముందంటే డబ్బా ఉంది ఛత్రి పెట్టడానికి. అది చీకు భూమిలో కొట్టి దానికి ఛత్రిది పెట్టి కింద స్టిక్ లాగా ఉంటుంది పెట్టి దాన్ని కట్టి ఛత్రి లోపల బాక్స్ లోపల అది పెట్టినాము. ఎందుకంటే ఛత్రి పెట్టుకోవాలి కదా, ఎండ కొడుతూ ఉంటుంది ఎండాకాలం. అట్లా ఛత్రి పెట్టేశాను. మెల్లగా ఇక కింద తట్లు కూడా వేసుకున్నా. తర్వాత ఒకటొకటి తీసుకొని పోసుకోవాలి మెల్లగా. మార్నింగ్ స్టార్ట్ అయింది, ఉదయం డ్యూటీ. ఆలుగడ్డ నుంచి తీసుకొని ఆడపెట్టి పోసుకోవాలి. ఇంకా అదేమో ఉంది చిక్కుడుగాయనే అనుకుంటా. చిక్కుడుగాయ అన్నీ అంటే ఒకటొకటి ఆడ తెచ్చి పెట్టుకుంటున్నా. చిక్కుడుగాయ, ఇది బెండకాయలు తెచ్చి అవి ఎడవైనా అడుగుతున్నా మా మిస్సెస్కి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏది వసూలు లుక్ అనిపిస్తుంది అలా మంచిగా చూసి పోసుకుంటే అప్పుడు నీట్గా అనిపిస్తే మాల్ వేసుకొని వెళ్తారు, బాగుంటుంది. ఏంటి చిక్కుడుగాయ ఆడ వంకాయలు వస్తాయి యాక్చువల్లీ. నేను ఫస్ట్ చిక్కుడుగాయను వచ్చిన దాన్ని పక్కలకు కొంచెం జరిపేమంటుంది మా మిస్. జరిపినాను మంచిగా. చిక్కుడుగాయ ఇలా వేసి నీట్గా సర్దుకోవాలి మంచిగా. మంచిగా పెట్టుకోవాలి. కాకరకాయలు డైలీ మార్నింగ్ ఫ్రెష్ కూరగాయలండి. బాక్స్ ఒక ఆయన ఇచ్చిపోయిండు కాకరకాయలు, అంటే చూపించలేదు మీకు వీడియోలో. కాకరకాయలు అన్నీ కొన్ని కాకరకాయలు, చిక్కుడుకాయ కొన్ని వేసేసుకోవాలి మంచిగా. వేసుకొని కొన్ని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. కొన్ని పోసుకొని మిగిలినవి కొంచెం. ఇప్పుడు బెండకాయలు బెండకాయలు అవి నీట్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మంచిగా మార్నింగ్ టైం మస్తు అనిపిస్తుందిలే. జబర్దస్త్ కూరగాయలు చూస్తే లుక్ వస్తుంది. మొత్తం అన్నీ పోసినాక చూస్తే మస్తు లుక్ ఉంటుంది మంచిగా కూరగాయలు. బెండకాయలు లేడీస్ ఫింగర్. దీని బెండకాయ ఫ్రై చేసుకొని తినాలి బాబు, జబర్దస్త్ ఉంటాయి మంచిగా. పల్లీలు వేసి కిరాకుండా. బెండకాయలు హెల్త్ కూడా మంచిగా. ఆలుగడ్డలు, పొటాటోస్. అంటే కొత్త ఆలుగడ్డ అండి, ఇప్పుడు సీజన్. ఇప్పుడు ఆలుగడ్డ కొత్తది వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు బయట స్టేట్ వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారు. ఇక్కడ వర్క్ చేయడానికి వస్తారు కదా మన తెలంగాణలో, వాళ్ళు ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది మాకు ఎక్కువ వేసే కూరగాయల బండి ఇప్పుడే వచ్చింది. దాంట్లో ఫోన్ చేస్తే మాకు కూరగాయలు వేసి పంపిస్తారు. ఇతనే తెస్తాడు, పరిగించి వస్తాయి మాకు కూరగాయలు. ఇతను రెగ్యులర్, ఇతనే అన్నట్టు మాకేసే అస్సామీల నుంచి అతను తీసుకొని. అక్కడ ఒక అతను ఉంటాడు, మధ్యవర్తి ఉంటారు కదా వాళ్ళు. అతని పేరు హుస్సేన్ అని ఉంటుంది పరిగిలో. అతన్ని మాకు ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా మాకు కూరగాయలు వేస్తాడు. ఏమేమి కావాలో మార్నింగ్ 5 o'clock నుంచి ఫోన్ కాల్ చేస్తే అతను ఏమేమి కావాలో వేసి మాకు ఈ బండిలో పంపిస్తాడు. మాల్ మంచిగా పంపిస్తాడు. బండి నుంచి రోజు మాల్ దించుకోవాలి. ఇట్లా దించుకొని టమాటాలు ఫ్రెష్గా అప్పుడే దించి అప్పుడే పోస్తున్నా. చూడండి మంచిగా ఉన్నాయి టమాటాలు.
కానీ ఇప్పుడు టమాటాలు రేట్లు లేవు, అంత తక్కువ అవుతాయి, రేట్ పడిపోయింది. టమాటా 20 రూపీస్ కేజీ, 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో. ఇతన్ని తాండూరు నుంచి ఆలుగడ్డ తీసుకొస్తారు ఈ బండి, ఇప్పుడు వచ్చిన టీషర్ట్ ఆయన. అవతల బండి ఉంది అశోక్ ఐలాండ్ అది. ఇట్లాడేమో లోకల్ వంకాయలు తీసుకొని వచ్చిండు చంద్రవంశ దగ్గర, అట్లా ఉంది. వంకాయలు 2 బాక్సులు తీసుకొని వచ్చిండు. పొద్దుగాల మార్నింగ్ రారా నాయన వంకాయల గిరాకు అవుతుందంటే లేట్ వచ్చిండు, చాలా లేట్ వంకాయల గిరాకు పోయింది. మార్నింగ్ వస్తే జర శివస్వాములు మాలలు వేస్తారు కదా, ఇప్పుడు వంకాయల గిరాకి 5 కిలోలు అడిగిరి, వంకాయల గిరాకి పోయింది, లేట్ తెచ్చిండు. కూడా వంకాయలు తీసుకొని 2 బాక్సులు చెప్పిన, ఆ కవర్లో బాక్స్ వంకాయలు పడతాయి, 2 కవర్లు. ఇప్పుడు రేట్ తక్కువ ఉంది, 200 బాక్స్ అంటే దాంట్లో 15 కిలోలు అట్లుంటాయి. ఏమంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి 10 పావుకిలో అంతే. మాకు రేట్లు తక్కువ ఉన్నప్పుడే 10 రూపాయలు వస్తాయి, రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు లాస్ అయితే మిగిలిన చల్లాల్సి ఉంటాయి కదా, చాలా లాస్ అవుతాం. కూరగాయలు కచ్చే వ్యాపారం అంటారు ఇది. ఎట్లా అంటే మిగిలితే బాగా మిగులుతుంది, అగ్వ ఉన్నప్పుడు ఖరాబ్ అయితే మాల్ వేస్ట్ అయితే మాత్రం చాలా వేస్ట్ అవుతుంది. మొత్తానికి ఇలా నా షాప్ సర్వ్ చేస్తాను. చూడండి, ఈ ఫోన్లో కెమెరా క్లారిటీ అంత అనిపిస్తలే, బ్రైట్నెస్ వైట్ ఉన్నట్లుంది. ఇది మొత్తానికి నా షాప్ రెడీ అయింది. శ్రీ సురేష్ రాజు శాలివాన, కోడంగల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సురేష్ రాజు శాలివాన. ఇక్కడ వరకు మళ్ళీ ఇంకా కొంచెం ముందు చూడండి. నెక్స్ట్ ఇది మొత్తానికి నా దగ్గర ఆకుకూరలు కూడా ఉంటాయి నా దగ్గర, ఆకుకూరలు, అల్లం వెల్లుల్లి, క్యారెటు, దొండకాయ, బెండకాయ, టమాటా, మునగకాయ అన్నీ. కానీ కొన్ని సీజన్ వైజ్, కొన్ని కూరగాయలు సీజన్ వైజ్ వస్తాయండి. ఇప్పుడు మునక్కాయలు ఇంతవరకు దొరకలేదు, చాలా రేట్ ఉంటాయి కొన్ని టైంలో, ఇప్పుడు దొరికినాయి. వెనకాల ఉంది అది నా షాపు, అందులో నేను కూరగాయలు పెట్టుకుంటాను. జర నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సురేష్ రాజు శాలివాన, యూట్యూబ్ ఛానల్. లైక్